నిజానికి నీరు తాగడం అంత కష్టమా? నిజమే. ఎందుకంటే అది చప్పగా ఉంటది, రంగు ఉండదు, ఇంకా రుచి ఉండదు, వాసన ఉండదు. ఇందుకే కదా నీళ్ళు. సో, నేనేం చెప్తున్నానంటే నీరు నీరుగా కాకుండా నీటిలో కొన్ని ఖనిజ లవణాలేసుకోండి. మీకు నచ్చిన పువ్వులేసుకోండి, నచ్చిన ఆకులేసుకోండి, నచ్చిన హెర్బ్స్ ఏసుకోండి. మీకు వాము నచ్చిందనుకోండి, వాము నములుతారు కదా! ఆ నచ్చిన వామునేంటంటే ఒక స్పూనో, 2 స్పూన్‌లేసుకొని ఒక అర లీటర్ బాయిల్ చేసుకొని ఆ నీళ్ళు తాగండి. ఓమ వాటర్ వల్ల డైజెషన్ బావుంటది. జీలకర్ర వాటర్ తాగండి. అది కూడా డైజెషన్ బావుంటది. అందులో సోంపేసుకోండి మంచి స్మెల్ వస్తుంటది. లవంగాలేసుకోండి గొంతంతా జీర్ణ వ్యవస్థ బావుంటది. అంటే ఉట్టి వాటర్ తీసుకునే బదులు ఇట్లాంటి కొంచెం హెర్బ్స్ అన్ని కలుపుకోవచ్చు. రోజా పూలు దొరుకుతాయి. అవ్వేసుకోండి. మందారాలు దొరుకుతాయి. అవ్వేసుకోండి. శంకు పుష్పాలు దొరుకుతుంటాయి. అవేసుకొని బాయిల్ చేసుకొని తాగండి. కొన్ని ఆకులుంటాయి. తమలపాకు ఉంటది. లెమన్ గ్రాస్ ఉంటది. ఇంకా చెప్పుకోవాలంటే కరివేపాకు ఉంటది. పుదీనా ఉంటది. ఇది వాటర్ ఏసుకొని తాగండి. ఇది కూడా మంచి అద్భుతమైన ఔషధాలే కదా! సో, వాటర్‌గా తీసుకునే బదులు ఫ్లేవర్ వాటర్‌గా తీసుకుంటే ఇంకొంచెం బావుంటుంది. ఇట్లాంటివెన్నో చిన్న చిన్న ఉపాయాలు, వంటగదిలో ఉండే ఉపాయాలు చిన్నగా తయారు చేయొచ్చు. ఒకసారి దాల్చిన చెక్క ఉంది. అది వేసుకోండి. సో, సరిపోతుంది గదా! సో, జడీబూటీలు కొన్ని రకాలుండయి. అందులో అర్జున ఉంటది. లేహ్యాలు వాడుకోవడానికి మనం. సో, అలాంటి కొన్ని మూలికలు ఎన్నో రకాల మూలికలు వేసుకుంటూ ఒక వాటర్‌ని మీ జీవితాన్ని ఎర్లీ మార్నింగ్ చేసుకునేప్పుడు ఒక ఫ్లేవర్ వాటర్ తీసుకొని అందులో ఖనిజ లవణాలేసుకునేటట్టు ఉంటే అద్భుతంగా వాటర్ పనిచేస్తుంటది. వాటర్‌ని వాటర్‌గా కాకుండా ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకుంటూ ఫ్లేవర్స్ అంతా యాడ్ ఆన్ చేసుకుంటూ తీసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉపాయాలు ఇంకొన్ని తెలుసుకుంటారని కోరుకుంటున్నాం. నమస్కారం.